నమస్తే అందరు ఎట్లున్నారులా మంచిగున్నారా? ఇక నేనైతే మస్తున్నా. నా పేరు గౌరీ. మీరు చూసేది అదుర్స్ న్యూస్. ఆలస్యం ఎందుకు, హెడ్లైన్స్ ఏందో చూడరి. పెళ్లి పందిర్లనే పెళ్లి పిల్లకు చేపించిండు చక్కటి వైద్యం. పెళ్లి కొడుకును మస్తు మెచ్చుకుంటున్నారు చూసిన జనం. వడగండ్ల వానకు ఖరాబైన చాలా రకాల పంటలు. జర మమ్మల్ని ఆదుకోండి సార్లు అని అడుగుతున్నారు నష్టపోయిన రైతులు. పక్క దేశాలలో నాటు పాటకు మంచి మంచి స్టెప్పులు ఏమన్నా చేస్తున్నారా అని అంటున్నారు మన తెలుగు జనాలు. బిర్యానీ కూడా ఉన్నది మంచి ఏటీఎం. మద్రాసులో చేసిరంట మరి గిసొంటి ఉపాయం. మళ్ళీ మన దగ్గర షురు అవుతున్నది అదేదో కొత్త రోగం. ఇక ముచ్చటిన్నాక పబ్లిక్ అవుతున్నారు ఆగం. వంతెనలకు ఉపయోగపడుతున్నది ఒక పెద్ద మర్రి చెట్టు. ఏమన్నున్నదా అని అంటున్నారు చూసిన పబ్లిక్. ఇవాళ నాకు ఇచ్చిన వార్తలలో చాలా వార్తలు గమ్మత్తుగా జర ఇచ్చంత్రంగానే ఉన్నాయి. అయితే గిన్లా అసలు ముచ్చట ఏందంటే గిన్లో ఒక వార్త మాత్రం నన్ను చాలా బాధ పెట్టింది. ఆయన నేనేంది ఈ వార్త చూసినాక ఎవ్వరైనా బాధపడాల్సిందే. మళ్ళా వాళ్ళ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఇవాళ 3 పూటలు మనం ఇంత కడుపు నిండా తిండి తింటున్నామంటే అది వాళ్ళ వల్లనే. కానీ వాళ్ళనే కాలం పరేషాన్ చేస్తే వాళ్ళ గోస ఎవరికి చెప్పుకుంటారు? ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే మళ్ళా వాళ్ళ గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువనే. ఇవాళ మనం 3 పూటలా ఇంత కడుపు నిండా తిండి తింటున్నామంటే వాళ్ళ వల్లనే. కానీ వాళ్ళనే కాలం పరేషాన్ చేస్తే వాళ్ళ గోస ఎవరికి చెప్పుకుంటారు? ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఇక 3 రోజుల సంధి మన దగ్గర వడగండ్ల వానకు చాలా రకాల పంటలు ఖరాబ్ అయినాయి. వరి, పచ్చిమిర్చి, మొక్కజొన్న ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా పంటలు ఖరాబ్ అయినాయి. కాలం చేసిన తప్పుకు మేమెట్లా ఆగం కావాలి అని బోరున ఏడుస్తున్నారు మన దగ్గర రైతన్నలు. ఇగో ఇక్కడ చూడురి ఓ రైతన్న పంట ఖరాబ్ అయ్యేసరికి బాధ తట్టుకోలేక పాట ఎట్లా వాడుతున్నాడో. ఇలా అయిపోయిన శ్యామలలో మేము ఎలా బతుకుతాం తండ్రి? రైతని ఏలేటి నేతల కోతలు చల్ మేత పెట్టే తాత రైతని ఏలేటి నేతల కోతలు ఇన్ని తీర్లుగా నష్టపోతారా? రైతు నాదుక్కునే దిక్కు లేదురా. పొమ్మన్న పోది ఈ వానరా చెలరేగిన తూపానరా రాకొచ్చిన వానరా రైతు గుండెల్ల దన్నెళ్ళిపోయరా. పొమ్మన్న పోది ఈ వానరా చెలరేగిన తూపానరా పొమ్మన్న పోది ఈ వానరా చెలరేగిన తూపానరా రాకొచ్చిన వానరా రైతు గుండెల్ల దన్నెళ్ళిపోయరా. అయ్యా అవసరమైనప్పుడేదిరా ఎటుమొక్కినా కానరాదురా. నువ్వు వద్దన్న వచ్చిన వానరా నిండు పంటల్ని ముంచెల్లిపోయరా. సక్కనైన మొక్క సేండురా సంకలో కంకిడిసిపోయరా. చక్కనైన మొక్క సేండురా సంకలో కంకిడిసిపోయరా. రమ్మన్న రాదు ఈ వానరా పొమ్మన్న పోది ఈ వానరా చెలరేగిన తూపానరా రాకొచ్చిన వానరా రైతు గుండెల్ల దన్నెళ్ళిపోయరా. మిర్చి వేసిన రైతు ఆశలు చెడగొట్టి వెళ్ళిన గాలులు తెల్లంగా బూసెట్టి మిరపర పూతరాని నల్లగా అయిపోయరా. అవసరమైనప్పుడేదిరా నువ్వు వెటిమక్కినా కానరాదురా. అవసరమైనప్పుడేదిరా నువ్వు వెటిమక్కినా కానరాదురా. చూసిన అరులా గా అన్న గోస ఏ తీరుగున్నదో. రేయనక పగలనక కష్టపడి పంట పండించిన రైతులకు ఈ వడగండ్ల వాన పెద్ద మోసం అనే చెప్పుకోవచ్చు. మరి ఇలా మనం తెల్లారి లేచి ఇంత తిండి తింటున్నామంటే దానికి కారణం మన రైతన్నలు. మరే ఇలా కాలం చేసిన మోసంకు సర్కారు రైతన్నలకు ఏం చేస్తుందో, గట్లనే వాళ్ళను ఎట్లా అరుచుకుంటారో
అని నెటిజన్లు అనుకుంటే ఓసార్లు జర మా కష్టం చూసిర్రు, గట్లనే ఇలా మన గోస చూడుర్రి, జర మమ్మల్ని ఆదుకోండ్రి, గట్లనే మాకు న్యాయం చేయండ్రి అని మస్తు తల్లడిల్లుతున్నారు మన దగ్గరున్న రైతులు. ఇవాళ రేపు తెల్లారు లేస్తే ఏమైతుందో అని భయపడి బతుకుతుంటే మళ్ళా మారుతున్న కాలం వల్ల ఇంకెన్ని తిప్పలు పడాలో అని మస్తు రంది పడుతున్నారు ముచ్చటిన్న జనాలు. ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట జర ఇచ్చంతరంగానే ఉన్నా గానీ గిట్లా అస్సలైన ప్రేమ మీరు చూడొచ్చు. అవు నాకు ముచ్చట చెప్పుండ్రి. ఇప్పుడు పెళ్ళయ్యే ముందు పిల్లగాడైనా పిల్లైనా ఏమనుకుంటారులా, ఇక నన్ను అట్లా చూసుకోవాలి ఇట్లా చూసుకోవాలని మనసులో తలుసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం పెళ్లి కాకముందే పొలగాడు ఎంత మంచోడో పొల్లకు తెలిసిపోయింది. పిల్లకేంది పెళ్లికి వచ్చిన అందరికి అర్థమైంది. చలో ఇక ఆలస్యం చేయకుండా ఇంకా ముచ్చటేందో మీరు కూడా చూడురి. అగో పెళ్ళి అయ్యే ముందు పెళ్లి పొలగాడు లేకపోతే పెళ్లి కూతురు ఇక నాకు గిట్ల ఉండాలి గట్ల ఉండాలని మనసులో తలుచుకుంటా కలర్ అంటారు గది గట్లుంటే ఇగో ఇక్కడ చూడుర్రి. అగో గదేదో చెప్పి మళ్ళీ పెళ్లి పీటల మీద పిల్ల పొలగాని చూపెడుతుండే ఏంది ఏం కథ అని పర్సన్ కాకుర్రి. ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఇక గదే ముచ్చటం పాటించుకుంటా గినున్న పెళ్లి కొడుకు 2 రోజుల సంది పెళ్లి కూతురుకు జర పానం మంచిగా లేదంటే ఇక మరి ఎమ్మటే వచ్చిన చుట్టాలు మళ్ళీ వెనుకకు తిరుగుతారా లేకపోతే వండిన పువ్వులని ఖరాబ్ అయితే అని ఏమనుకున్నాడో తెలియదు. కానీ ఎమ్మటే ఆ ఊళ్ళో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ని పిలిపించి పెళ్లి పీటల మీదనే చక్కగా సూది వేయించాడు. అరే వా చూసిన ఆ పొలగానికి పొలం మీద ఎంత ప్రేమ ఉన్నదా. అగో ఇది ప్రేమ అంటారా లేకపోతే మరి వచ్చిన చుట్టాలు ఏమనుకుంటారా వండిన బువ్వ కూరలు ఏమైతే అని అనుకున్నాడో తెలియదు. కానీ మొత్తానికి అయితే పొలం మీద ప్రేమ చూపెట్టి అప్పటికప్పుడు సూది వేయించి మంచిగా పెళ్లి చేసుకున్నాడు. ఇదే ముచ్చటకి అక్కడ ఉన్న కెమెరామ్యాన్ వీడియో తీసి నెట్లో వేయగానే ఈ వీడియో మన దగ్గర మస్తు చక్కర్లు కొడుతుంది. ఇక మొత్తానికి ఈ ముచ్చట ఆత్మకూరు దగ్గర జరిగింది. అవులా చాలా రోజులైంది కదా మనం ట్విట్టర్ ముచ్చట్లు ఏం చెప్పుకోక. చలో ఇలా ట్విట్టర్ పిట్టలో ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన. మొన్న మనం ఒకటే ముచ్చట మీద 3 రోజులు మాట్లాడుకున్నాం. మన RRR సినిమాల నాటు పాటకు వచ్చిన ఆస్కార్ అవార్డు గురించి. ఇప్పుడు గా పాట మీద మన ఆనంద్ మహీంద్ర సారు ఓ మంచి ట్విట్టర్ పోస్ట్ పెట్టిండు. ఇక సార్ పోస్ట్ పెట్టిండు అంటే లేదో మంచి ముచ్చట ఉంటది కదా, గదేందో చూద్దాం పరి. మొన్న మనం ఒకటే ముచ్చట మీద 3 రోజులు మాట్లాడుకున్నాం మన RRR సినిమాల నాటు పాటకు వచ్చిన ఆస్కార్ అవార్డు గురించి. ఇప్పుడుగా పాట మీద మన ఆనంద్ మహీంద్ర సార్ ఓ మంచి ట్విట్టర్ పోస్ట్ పెట్టిండు. ఇక సార్ పోస్ట్ పెట్టిండంటే లేదో ఒక మంచి ముచ్చట ఉంటది కదా, గదేందో చూడురి ముందుగాల. జప్జీ సాహిబ్ एक ओंकार नमस्कार जी। नमस्कार जी। यही है इंडिया का वर्ल्ड फेमस। जी सर।
ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు మన తెలుగు సినిమా RRR సినిమాల నాటు నాటు పాటకు వచ్చిన ఆస్కార్ అవార్డు ముచ్చట మనందరికి ఎరకైందే. ఇక మరి మన పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే అప్పుడు అర్థం కావాలి మన పాటల సప్పుడు గట్టిన సంగీతం ఏ తీరుగున్నదో. ఇక ఇలా ఇంకో ముచ్చట ఏంటంటే మన నాటు నాటు పాట పెట్టినాక ఎవరన్నా స్టెప్పులు వేయకుండా ఉంటారా అవులా. ఇక ఇప్పుడు మన పాటకు పక్క దేశాలలో కూడా పోటీ పెట్టుకొని మరి డబ్బుకు తగ్గట్టు ధర వేస్తున్నారు. అది మన తెలుగు పాట అంటే అని మస్తు కామెంట్లు పెడుతున్నారు ట్విట్టర్ పిట్టల. ఇక ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే చూస్తుంటే నాటు నాటు పాటకు ఎవరు బాగా డ్యాన్స్ చేస్తారో అని దౌత్య కార్యాలయాలు ఒలింపిక్స్ తరహాలో పోటీ పడుతున్నారని గిట్ట మన ఆనంద్ మహేంద్ర సారు ట్విట్టర్ పిట్టల ట్యాగ్ చేసి పోస్ట్ చేస్తే ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఈ వీడియో మస్తు చక్కర్లు కొడుతున్నది. చాలా రోజుల తర్వాత మీకు మంచి గమ్మత్ ముచ్చట పట్టుకొచ్చిన. అరే చిచ్చా, అగర్ హమ్ హైదరాబాద్ को आए तो पहले बिरयानी खाना बाद में ईरानी चाय पीना. వాహ్ 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 వాహ్, క్యా బాత్ హే. ఇప్పుడు మనం బిర్యానీ గురించి మాట్లాడుకుందాం. మనకు బిర్యానీ కావాలనుకో ఏం చేస్తాములా, ఓ మంచి బావచ్చికైనా పోతాం. హే నాతో కాని పని అంటే మంచిగా ఫోన్ ఓపెన్ చేసి కానీ స్విగ్గీనో లేకపోతే జొమాటోనో మంచి బిర్యానీ బుక్ చేసుకొని తింటాం. అవులా అంతా చెప్పినా కానీ ఏటీఎం బిర్యానీ గురించి చెప్పినా అయ్యో చెప్పలేదా? అయితే ఆలస్యం చేయకుండా చూడురి. ఆగో ఇప్పుడు మనం బిర్యానీ కావాలంటే ఏం చేస్తాములా? ఆగో మన దగ్గర ఉన్న బావాచో లేకపోతే పెద్ద హోటల్ ఎవరిని ఇక గిట్ల కూడా అయితే లేదంటే ఇక కథంగా స్విగ్గీనో లేకపోతే జొమాటోనో ఓపెన్ చేసి ఇక దాంట్లో బుకింగ్ చేస్తాం. కథం ఇక అది ఇంట్లోకి రాగానే కథం కడుపు రెండో తినిపంటాం. కానీ ఇక్కడ చూడుర్రి ఈ ఏటీఎం బిర్యానీ చాలా గమ్మత్తుగా ఉన్నది. అగో గిదేంద్ర ఏటీఎం బిర్యానీ ఏం కథ అని పర్సన్ కాకుర్రి. అగో ఇది నిజమే ఊళ్ళో మద్రాసు దగ్గర గిట్లా చేసిల్లు అన్నట్టు. ఇక ఏటీఎం బిర్యానీ అనగానే ఒకడికి పోవాలి. ఇక్కడ ఉన్న అన్నందుడు రీ అగో ఏమో చూస్తాండు అగో ఎసంటి బిర్యానీ కావాలి. ఇక గల్ల వెరైటీలు ఉంటాయి కదా, దమ్ బిర్యానీ అని, చికెన్ బిర్యానీ అని, మటన్ బిర్యానీ. అగో గట్లా చూసుకోవాలి, గల్లు వస్తాలి. ఇక గట్ల వస్తాగానే కథ ఇక ఇది QR కోడ్ ఒకటి చూపెడతాయి. కథ మన ఫోన్లోకి వెళ్ళి స్కానింగ్ చేసి పైసలు కొట్టాగానే ఓ 2-3 నిమిషాలు ఆగుర్రు అనగానే కథం ఆయన చిన్నగా కింద చేతులు పెడితే కదా డబ్బు వస్తుంది బయటికి. కదా ఇక డబ్బు తీసుకోవాలి, ఇంటికి పోయి కడుపు రెండో తిని పండాలి. అగో గదన్నట్టు ఏటీఎం బిర్యానీ. అవు మంచిగా ఉన్నది కదా. అగో కాలం మారిన కొద్దీ, టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఆలోచన చూడుర్రి ఎంత గమ్మత్తుగా అవుతున్నదో. కానీ ఏదేమైనా ఈ ఏటీఎం బిర్యానీ విషయం చాలా గమ్మత్తుగా ఉన్నాయని ఇక చూసిన పబ్లిక్ గట్లనే నెటిజన్లు మస్తు కామెంట్లు పెడతారు. ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది. అరే 2 ఏళ్ళు మన అందరిని ఇంట్లో కూర్చుండబెట్టి చాలా మంది పానాలు తీసుకున్న రోగం పోయింది అనుకుంటే హే నేను గట్లెట్లా పోతా అని మళ్ళీ మన దిక్కే వస్తున్నది ఇంకా కరోనా పురుగు. ఈ కరోనా పురుగు ఏడికెళ్ళొచ్చిందో ఏమో కానీ పబ్లిక్నైతే పరేషాన్ చేసి ఇట్లా ముందు ఉంటుంది. అరే ఇక గోసలు అన్నీ తప్పినాయి, జర నిమ్మలంగా లేచి మళ్ళీ పనులు షురు చేద్దాం అనేసరికి ఆగమాగం చేస్తున్నది కదా ఈ మాయదారు రోగం. ఇక ఒక వారం రోజుల సంధి ఎక్కడ చూడు వచ్చి రాని రోగాలు పబ్లిక్ అస్సలు ఏం సమజైతలేదు. ఇంట్లో ఇంకో ముచ్చట ఏందంట గా వచ్చిన కొత్త వైరస్ కరోనా కాదంట. మరి కదా ఏందో మీరే నుండ్రి. 2 ఏళ్ళు మనందరిని ఇంట్లో కూర్చుండబెట్టి చాలా మంది పానాలు తీసుకున్న ఒక రోగం పోయింది అనుకుంటే హే నేను గట్టెట్లా పోతా అని మళ్ళీ మన దిక్కే వస్తున్నది కదా కరోనా పురుగు. ఈ కరోనా పురుగు ఏడికేలొచ్చిందో ఏమో గానీ పబ్లిక్ ను మాత్రం మస్తు పరేషాన్ చేసుట్లా ముందుంటుంది. అరే ఇక గోసలన్నీ తప్పినాయి, జరి నిమ్మలంగా లేచి మళ్ళా పనులు షురు చేద్దాం అనేసరికి ఆగమాగం చేస్తున్నది ఈ మాయదారి రోగం. ఇక ఒక వారం రోజుల సంధి ఎక్కడ చూడు వచ్చి రాని రోగాలు పబ్లిక్ కి అసలు ఏం సమజైతే లేదు. ఇక ఇలా ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు వారం రోజుల సంధి ఎక్కడ చూడు చాలా మందికి జలుబు గట్లనే జ్వరాలు ఇట్లా చాలా రకాల రోగాలు వచ్చి
సగం మంది దావకాడలనే ఉన్నారంట. గట్లనే ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే 841 కేసులు కూడా నమోదైనాయి అంట. ఎందుకైనా మంచిది ఓ పబ్లిక్ జర భద్రం. అసలే ఇయ్యాల రేపు రోజులు చక్కగా లేవు. ఏదో ఏమో కాలం మారిన కొద్దీ రోగాలు పెరుగుతున్నాయని పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు. ఇక మొత్తానికి ఏదేమైనా జర మీరు మాత్రం ఇక మాస్క్ పెట్టుకొని తిరుగుడో లేకపోతే మనిషికి దూరం ఉండేటట్టు చూసుకోండి జనాలు. నాకు తెలిసి గీ ముచ్చట నేను ఎన్నడూ చెప్పలేదనుకుంటా. గీ జిందగీలున్న ప్రతి ఒక్క వస్తువు మనకు అవసరం వచ్చేదే. గట్లనే జర మనం మంచి ఆలోచన చేస్తే వాటితోనే ఇక మనం ఏమైనా చేయొచ్చు. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే వంతెన లాంటి వంతెన, కానీ వంతెన కాదు, గా వంతెన మీదకెళ్ళి ఒక పెద్ద నదే దాటచ్చు. గా వంతెన చూస్తే మీరు పరేషాన్ అవుతారు. అవు అంత మంచిగా ఉంటుంది, వింతైన వంతెన. కానీ ఈ వీడియో చూసినాక మీరు ఏమంటారో తెలియదు. కానీ ఏంది గట్లా చూస్తున్నారు? ఊరించిన కాడికి చాలు కానీ అసలు ముచ్చట ఏందో చూపెట్టమంటారా? చలో ఇక చూడుండ్రి. ఆగో వంతెన కానీ వంతెన అంటారు, మళ్ళీ ఏమో పెద్ద చెట్టు అంటారు. ఆగో ఏంది ఏం కథ అని పరిచయం అవుతున్నారు రే. ఆగో ఇక్కడ చూడుర్రి, ఆగో పెద్ద మర్రి చెట్టు మీద చిన్నగా కింది నుంచి అలా అడుగులు వేసుకుంటా మరి అక్కగా మెట్లు ఎక్కినట్టే కదా, ఏదో బిరిజి ఎక్కినట్టే ఎక్కుతున్నారు కదా చెట్టును మొత్తం. అగో చెట్టు గిట్లా ఎక్కుతాలా ఏంది ఏం కథ అని పరిచయం కాకుర్రి. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఒరిస్సాలోనే ఒక గ్రామంలో అయ్యో గిట్లా పెద్ద నది దాటనికి ఒక మధ్యలో అడ్డంగా మర్రి చెట్టు ఉంటే అగో చెట్టు ఏమటి కొమ్ము ఉంటే ఇక కొమ్మను పట్టుకొని చిన్నగా ఆడిన కట్టెలేసి ఉపాయం చేసి ఇక దాన్ని పట్టుకొని అట్లా చిన్నగా నది దాటుతాలన్నట్టు. అగో చూసినారులే ఎట్లున్నదో ఉపాయం. అగో గందికే అంటారు. ఇప్పుడు మన జిందగీలాగా అది చెట్టు అయినా వస్తువైనా ఇంకొకటి ఏదైనా అన్నీ మనకు అక్కడికి వచ్చేటి. జర్రింత మనం ఆలోచన చేసినామంటే ప్రతిదీ మనం పనికి చేసుకోవచ్చు అన్నట్టుగా నాకు ఈ ముచ్చట. ఆగో ఈ ముచ్చట చూసిన పబ్లిక్ గట్లనే నెటిజన్ అయితే మస్తు పరిచయం అవుతున్నారు. ఎవరిని అక్క ఈ చెట్టుని గిట్ల కూడా వాడుతున్నారా అని. కానీ గిట్లా మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకో ముచ్చట ఏంటంటే ఇన్నారులా ఎప్పుడు చూడు చెట్లను కొట్టేస్తున్నారు, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు. కానీ ఇక గీసంటే వీడియో చూసిన ఇంకో తప్ప చెట్లు కూడా కొట్టేయాలనిపించదు. మరి అవు గంత మంచిగున్నది ఈ మర్రి చెట్టు. ఇక ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర కొడుతుంది అనుకో రాదరిగా. ఇలా మన అదర్స్ న్యూస్లో చిటుకు పొట్టుకు వార్తలు గట్లే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు 1-2 ఉంటే చూడండి.
వారే వా అగో ఇక్కడ చూడు గీ అన్న అగో డీసీఎమా గిది అరే అగో చిన్నదేదో టాటా వేసి ఉన్నట్టున్నది అగో ఏంది రోడ్డు మీద ఉండాల్సిన బండి టాటా వేసులు అగో బండి మీద మనిషి కూడా ఉన్నాడు. అరే వా ఇగో గిడ గీ అన్నం చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఇవాళ రేపు గీ రోడ్ల మీద బండి మీద నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోర్రి అని ఎంత గొంతు దించినా పెట్టుకుంటారు. కానీ గీ అన్న చూసిన ఆ రోడ్ల అగో టాటా వేసిలా బండి పెట్టిన బండి మీద మాత్రం హెల్మెట్ పెట్టుకొస్తున్నాడు. అగో గిట్ట చాలా మంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మస్తు మెచ్చుకుంటారు గీ అన్నం చూసినారు వాహనదారులు. ఇక మీరు కూడా గిట్ల హెల్మెట్ పెట్టుకొని పోర్రి, అంత మంచిగా అవుతుంది. గట్లున్నాయి ఇలా మన అదుర్స్. చలో ఇక మీకు నచ్చినట్టు మాకు వచ్చినట్టు ఇక ఎప్పటికప్పుడు గిసెట్టు ముచ్చట్లు పట్టుకొస్తూనే ఉంటాం. ఇక మన మిగిలిన ముచ్చట్లుంటే రేపిని ముచ్చట్లు కలిపి చెప్పుకుందాం. కానీ జర గప్పటిదాకా యాద్ మరవకుండా చూడుర్రి మన అమ్మా న్యూస్.